మిత్రులారా, లాస్ట్ వీడియోలో బిల్లుల్లో రకాలు, ఆర్థిక బిల్లు అంటే ఏమిటో మనం చర్చించాం. ఇప్పుడు ద్రవ్య బిల్లు అంటే ఏమిటి, మనీ బిల్ అంటే ఏమిటి, ఆర్థిక బిల్లుకి ద్రవ్య బిల్లుకి మధ్య తేడా ఏమిటి, ఫైనాన్స్ బిల్లుకి మనీ బిల్లుకి ఉండే వ్యత్యాసం ఏమిటో చూద్దాం. అట్ ద సేమ్ టైం సాధారణ బిల్లులు లేదా వీటినే ఆర్డినరీ బిల్స్ అంటారు. ఈ సాధారణ బిల్లులు అంటే ఏమిటి, సాధారణ బిల్లులకి ఆర్థిక బిల్లులకి మధ్య ఉండే వ్యత్యాసం ఏమిటో మనం చర్చిద్దాం. సో ఫస్ట్ వన్, ద్రవ్య బిల్లు, మనీ బిల్. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 110 ద్రవ్య బిల్లు గురించి ప్రస్తావన కలదు. గమనించాలి మిత్రులారా, ఆర్థిక బిల్లు గురించి చెప్పే ఆర్టికల్ అయితే ఆర్టికల్ 117, ద్రవ్య బిల్లు గురించి చెప్పే ఆర్టికల్ అయితే ఆర్టికల్ 110. మరి ద్రవ్య బిల్లులు అంటే ఏమిటి, వేటిని ద్రవ్య బిల్లులుగా పరిగణిస్తారు? ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి మిత్రులారా, చాలా ఎక్కువ మంది వాడుకలో ద్రవ్య బిల్లులని ఆర్థిక బిల్లులని ఒకే పరంగా వాడుతారు. అది నిజమే, కానీ ఇక్కడ కొంచెం సాంకేతికంగా తేడా ఉంది. మనం ఆర్టికల్ 117లో ఆర్టికల్ 117 సబ్ ఆర్టికల్ 1లో 1వ రకమైన ఆర్థిక బిల్లులకి ఏ అర్థమైతే ఇచ్చామో ఆర్టికల్ 110లో ఉండే ద్రవ్య బిల్లులకి కూడా అదే అర్థం ఉంటుంది. అంటే ద్రవ్య బిల్లు అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాలు వ్యయాలకు సంబంధించిన బిల్లులు. ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాలు అంటే ఆల్రెడీ ఆర్థిక బిల్లులో చెప్పాం. పన్నుల ద్వారా వచ్చేవి, అప్పుల ద్వారా వచ్చేవి, ఆస్తుల ద్వారా వచ్చేవి, అమ్మకాల ద్వారా వచ్చేవి, ఇలా ఈ ఆదాయాలన్నీ భారత సంఘటిత నిధిలోకి చేరుతాయి. సో ఈ ఆదాయాలకు సంబంధించిన బిల్లులు. అలాగే ప్రభుత్వం చేసే ఖర్చులు, ఉద్యోగుల జీతభత్యాలు కావచ్చు, అభివృద్ధి సంక్షేమ చర్యలపై కావచ్చు, అప్పులు చెల్లించడం కావచ్చు, వడ్డీలు చెల్లించడం కావచ్చు, ఇలా ఈ ఖర్చులకి భారత సంఘటిత నిధి నుంచి డబ్బు తీయాలి. కాబట్టి ఆదాయాలు వ్యయాలకు సంబంధించిన బిల్లులని ద్రవ్య బిల్లులు అంటారు. సో ఇదే అర్థము నిన్న ఆర్థిక బిల్లుల దగ్గర కూడా చెప్పాం, అంటే మొదటి రకమైన ఆర్థిక బిల్లుల దగ్గర చెప్పాం. కాబట్టి అర్థం దాదాపుగా ఒకే విధంగా ఉంటుంది, గమనించాలి. చాలామంది పుస్తకాల్లో రాయడం చెప్పడం కూడా ఆర్థిక బిల్లులు ద్రవ్య బిల్లులు ఒకేలా ఉంటాయి. కరెక్టే, మొదటి రకమైన ఆర్థిక బిల్లులు ద్రవ్య బిల్లులు ఒకే విధంగా ఉంటాయి. కానీ ఇక్కడ వ్యత్యాసం ఏమిటి అంటే ద్రవ్య బిల్లులన్నీ ఆర్థిక బిల్లులుగా పిలువబడతాయి. ద్రవ్య బిల్లులన్నీ ఆర్థిక బిల్లుల్లో అంతర్భాగం. ఈ వ్యత్యాసం మోర్ ఇంపార్టెంట్. ఆర్టికల్ 110 ప్రకారం ద్రవ్య బిల్లులు ఏవైతే ఉంటాయో ఆర్టికల్ 117 ప్రకారం ఉండే ఆర్థిక బిల్లుల్లో అవి అంతర్భాగం. ఆర్టికల్ 117 ప్రకారం ఉండే ద్రవ్య బిల్లులని ఆర్టికల్ 117లో ఉండే మొదటి రకం ఆర్థిక బిల్లుల్లో అంతర్భాగంగా చూపించడం జరుగుతుంది. గమనించాలి మిత్రులారా, ఓవరాల్గా పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లులు స్థూల వర్గీకరణ ప్రకారం రెండే, సాధారణ బిల్లులు, ఆర్థిక బిల్లులు. ఈ ద్రవ్య బిల్లు అనేది ఆర్థిక బిల్లులో అంతర్భాగంగా చూపించబడుతుంది. హౌస్లో బిల్లును మూవ్ చేసేటప్పుడు ద్రవ్య బిల్లు అంటారు, కానీ అంతిమంగా ఆ బిల్లు ఏ బిల్లుగా పరిగణించబడుతుంది అంటే ఆర్థిక బిల్లు అన్నమాట. ఎందుకంటే ఇది ఆర్థిక లావాదేవీలకు సంబంధించినది, ద్రవ్యంతో ముడిపడి ఉన్న బిల్లు. కాబట్టి ఇక్కడ ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ద్రవ్య బిల్లులు ఆర్థిక బిల్లుల్లో అంతర్భాగం, అంతేగాని ఆర్థిక బిల్లులు ద్రవ్య బిల్లుల్లో అంతర్భాగం కాదు. ద్రవ్య బిల్లులు ఆర్థిక బిల్లుల్లో అంతర్భాగం. ద్రవ్య బిల్లుల అర్థము, ఆర్థిక బిల్లు అంటే మొదటి రకానికి చెందిన ఆర్థిక బిల్లుల అర్థం ఒకేలా ఉంటుంది. ఇది గమనించాలి. అలాగే నిన్న మనం చెప్పినట్లు మొదటి రకం ఆర్థిక బిల్లులకి ఎటువంటి రూల్స్ అండ్ ప్రొసీజర్ హౌస్లో ఉంటుందో ద్రవ్య బిల్లులకు కూడా అదే రూల్స్ అండ్ ప్రొసీజర్ హౌస్లో ఉంటుంది. అంటే ద్రవ్య బిల్లులు ప్రవేశపెట్టేటప్పుడు రాష్ట్రపతి పూర్వానుమతితోనే హౌస్లో ప్రవేశపెడతాం.
ద్రవ్య బిల్లులను కూడా ఆర్థిక బిల్లు వలె మొదట లోక్సభలోనే ప్రవేశపెడతాం. అలాగే ద్రవ్య బిల్లుల విషయంలో ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఆస్కారం లేదు. ద్రవ్య బిల్లులని రాష్ట్రపతి వీటో చేయలేరు. ద్రవ్య బిల్లులు లోక్సభ ఆమోదం పొందిన తర్వాత ఫార్మల్గా రాజ్యసభకు పంపించబడతాయి. రాజ్యసభ ఆమోదించకపోయినా అవి అంతిమంగా పాస్ అవుతాయి. సో ఇది ద్రవ్య బిల్లు గురించి. మరలా ఒకసారి చెప్తున్నాను, ద్రవ్య బిల్లులు ఆర్థిక బిల్లులుగా పరిగణించబడతాయి. ద్రవ్య బిల్లులు ఆర్థిక బిల్లుల్లో అంతర్భాగం. ద్రవ్య బిల్లుల గురించి భారత రాజ్యాంగంలో 110వ ఆర్టికల్ చెబితే ఆర్థిక బిల్లుల గురించి భారత రాజ్యాంగంలో 117వ ఆర్టికల్ చెబుతుంది. ద్రవ్య బిల్లులు ఆర్థిక బిల్లులు రెండూ కూడా డబ్బుతో ముడిపడి ఉండే బిల్లులు. భారత సంఘటిత నిధితో సంబంధం కలిగిన బిల్లులు. ఇక రెండవ రకమైన ఆర్థిక బిల్లులు అన్నాను కదా నిన్న, అంటే పన్నులు పెంచడము, పన్నులు తగ్గించడము, లేదా పన్నులు రద్దు చేయడము, కొత్త పన్నులు విధించడం, వాటికి సంబంధించిన బిల్లులు, అంటే మార్పులు చేర్పులకి అవకాశం ఉండే బిల్లులే రెండవ రకమైన ఆర్థిక బిల్లులు. వాటి గురించి ఆర్టికల్ 117 సబ్ ఆర్టికల్ 3లో ప్రస్తావన జరిగింది. మనం ఆల్రెడీగా ఆర్థిక బిల్లులో దాని గురించి చూసాం. సో ఇది ద్రవ్య బిల్లుకి మరియు ఆర్థిక బిల్లుకి మధ్య ఉండే వ్యత్యాసం. ఇకపోతే సాధారణ బిల్లులు లేదా ఆర్డినరీ బిల్లులు. సాధారణ బిల్లులు అంటే డబ్బుతో ముడిపడని బిల్లులు. ద్రవ్యంతో సంబంధం లేని అన్ని బిల్లులు కూడా సాధారణ బిల్లులోనికి వస్తాయి. అంటే సాధారణ పరిపాలనాపరమైన అంశాలు, సాధారణ పరిపాలన కోసం ఉద్దేశించబడిన బిల్లులని సాధారణ బిల్లులు అంటారు. ఇవి జనరల్గా లోక్సభలో ఎప్పుడు మనం ప్రవేశపెడుతున్న బిల్లులే. రీసెంట్గా మనకి 2019లో సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ ఒకటి వచ్చింది. ఇది ఆర్డినరీ బిల్, సాధారణ బిల్. అలాగే మనకి జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రత్యేక హోదాని రద్దు చేస్తూ 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా డివైడ్ చేశారు. సో దానికి సంబంధించిన బిల్లు. సో ఇవి జనరల్ బిల్లు అన్నమాట. సాధారణ బిల్లులు లేదా ఆర్డినరీ బిల్స్ అంటారు. ఇవి సాధారణ పరిపాలనా కార్యకలాపాలకు సంబంధించి రెగ్యులర్గా ప్రవేశపెట్టేవి. వీటి విషయంలో కూడా జనరల్ రూల్స్ వర్తిస్తాయి. పార్లమెంటు ఉభయ సభల్లో ఏ సభలోనైనా బిల్లు ప్రవేశపెట్టవచ్చు. ఉభయ సభల ఆమోదం ఈ రకమైన బిల్లులకు తప్పనిసరి. ఏ ఒక్క సభ ఆమోదించినా బిల్లు పాస్ కాదు. ఒకవేళ ఏ బిల్లు విషయంలోనైనా పార్లమెంటు ఉభయ సభల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పుడు, ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఆస్కారం ఉంది, ఏర్పరచవచ్చు. ఈ సాధారణ బిల్లులని రాష్ట్రపతి పూర్వానుమతితో ప్రవేశపెట్టాలనేం లేదు. హౌస్లో మూవ్ చేయొచ్చు. అంతిమంగా రాష్ట్రపతి ఆమోదం కావాలి. రాష్ట్రపతి అంతిమంగా ఆమోదించే ముందు వీటిని వీటో చేయవచ్చు. వీటో చేసే అధికారం కూడా సాధారణ బిల్లులకి ఉంటుంది. సో ఈ సాధారణ బిల్లులు అనేవారు ప్రైవేట్ వ్యక్తులు పెట్టవచ్చు, గవర్నమెంట్ వ్యక్తులు కూడా ప్రవేశపెట్టవచ్చు. అంటే హౌస్లో మెంబర్స్గా ఉండే ప్రైవేట్ వ్యక్తులు ప్రవేశపెట్టవచ్చు, లేదా గవర్నమెంట్లో అంతర్భాగంగా ఉండే మంత్రులు ప్రవేశపెట్టవచ్చు. అంటే సాధారణ బిల్లుల్లో పబ్లిక్ బిల్లు ఉంటాయి, ప్రైవేట్ బిల్లులు కూడా ఉంటాయి. సో ఇవి సాధారణ బిల్లులకు ఉండే రూల్స్ అన్నమాట. సో ఆర్థిక బిల్లులకి సాధారణ బిల్లులకి మధ్య వ్యత్యాసం మనం చూస్తే, ఆర్థిక బిల్లులు అందులో అంతర్భాగంగా ఉండే ద్రవ్య బిల్లులు ద్రవ్యంతో సంబంధం కలిగి ఉంటాయి. ఆ బిల్లుల విషయంలో లోక్సభకు ఎక్కువ అధికారాలు ఉంటాయి, వాటికి స్పెషల్ రూల్స్. కానీ సాధారణ బిల్లుల విషయానికి వచ్చేసరికి ద్రవ్యంతో సంబంధం ఉండవు, ఉభయ సభలకి కూడా సమాన అధికారాలు ఉంటాయి. సో ఇది సాధారణ బిల్లు ఆర్థిక బిల్లుకి మధ్య వ్యత్యాసం.